ఇదైతే మీ అందరికీ గుర్తుంటుంది. ఈ ఊరగాయ లాస్ట్ టైం వీడియోస్ కూడా పెట్టాను కదా, సమ్మర్లో మేము చేసుకున్న ఊరగాయ అనమాట, బెల్లం ఊరగాయ. నేనైతే కొంచెమే తెచ్చుకున్నాను, ఇంట్లో ఇంకా ఎక్కువగా తినరు పిల్లలు అని చెప్పేసి నేనైతే కొంచెం తెచ్చాను. బెల్లం, మినపప్పు, ఇయర్ కావాల్సిన సామాన్లు అన్నీ అయితే ఫుల్గా స్టోర్ ఉంటాయి. ఇంకా నార్మల్ చిన్న చిన్న గ్రోసరీ, కందిపప్పు ఇలాంటివి మేమైతే కొనుక్కుంటాం. ఇంకా ఎక్కువగా ఏమైతే కొనమనమాట, ఇంట్లోనే ఇవన్నీ కూడా తెచ్చేసుకుంటా. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే చెప్పాను కదా, బియ్యం అవి కూడా పంపించారు, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం సామాన్ అంతా తేడానికే మేము మా హస్బెండ్తో వచ్చేసాము, లేదంటే మాకు కొన్ని డేస్ హాలిడేస్ ఉన్నాయి, ఇంక వెనక్కి వచ్చినా సరే అయ్యున్ను. ఇంకా ఆయన వచ్చేస్తే మాకు సామాన్లన్నీ ఎవరు తేరు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే మా హస్బెండ్తో పాటే వచ్చేసామన్నమాట. క్వార్టర్లో ఉండేటప్పుడు కూడా ఇదంతా అలవాటు అయితే ఉంది, ఇలా అన్ని పట్టుకొని వెళ్ళడం, మళ్ళీ అక్కడ స్టోర్ చేసుకోవడం, మళ్ళీ ఎప్పుడైనా హాలిడేకి వస్తే అలాగే నాకైతే కంటిన్యూ అక్కడే ఉన్నట్టుగా అనిపించేస్తూ ఉందన్నమాట. సో ఫైనల్గా ఇది వీడియో నచ్చిందని అయితే అనుకుంటాను. ఇంతవరకు చూసారు కదా, చిన్న లైక్ అండ్ షేర్ అయితే చెయ్యండి, ఎందుకంటే మన వీడియో ఇంకా కొంచెం మందికి రీచ్ అవుతుంది అనమాట. మామిడికాయలు ఫైనల్గా ఇది వీడియో. బాయ్ బాయ్.